ఇవాళ మహిళల క్యాబినెట్ లో అవకాశం ఇవ్వలే, మహిళలు మహారాజు చేస్తానన్నాడు, మహిళా పారిశ్రామిక వాడాలన్నాడు, మహిళలకు బ్యాంకులు అన్నాడు, మహిళల యూనివర్సిటీ అన్నాడు. ఇవాళ ఏం చేసిండే అంటే కేటీఆర్ మనం అడిగితే సమర్థవంతమైనటువంటి మహిళలు లేరు కనుకనే క్యాబినెట్ ఇయ్యలే అంటుంది. అరే ఓ సన్నాసి నీ క్యాబినెట్ చూడు, నీ క్యాబినెట్ చెప్తా. నాయి నరసింహారెడ్డి ఆయన జాతరలో పోతరాజు, తూటాలేని తుపాకీ, వాచ్మెన్కి ఎక్కువ ఓం గాడికి తక్కువ. అరే నాయి నరసింహారెడ్డికి వాహనాల కొనుగోలు తెలియదు, ఓన్ డిపార్ట్మెంట్ లో సమీక్షలు తెలియదు, ఓం గార్డు ట్రాన్స్ఫర్ కూడా చేయలేదు నాయి నరసింహారెడ్డి. మొన్న ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇయ్యలేదంట, 3 రోజులు అడిగి కూర్చున్నాడు. ఈ నాయి నరసింహారెడ్డి ఏం చేస్తారంటే హైదరాబాద్ లో స్నేక్ క్యాంపులు వీర విహారం చేస్తుంటే ఈయన దావతలలో నాగరి డ్యాన్స్ చేస్తుంది. ఈయన ఒక ఓం మంత్రి. అరే కేటీఆర్ సన్నాసి ఆయనకు ఉన్నదా చూడు ఒకసారి. ఇంకో మంత్రి పద్మారావు, ఆయన చీఫ్ లిక్కర్ తాగితే ఆరోగ్యం ఆయుష్ పెడతాను అపరంత వీరదులు. ఆయన చీఫ్ లిక్కర్ పార్టీ టేబుల్ మీద పెట్టుకొని ఒక మంత్రిగా ఇది తాగండి చాలా ఆయుష్ పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఇంకొక ఆయన లక్ష్మారెడ్డి ఆరోగ్య శాఖ మంత్రి, ఆయన మున్నాబా ఎంబీబీఎస్ కాలేజ్ లేదని కోర్సు పూర్తయిందట. ఏం చదువు. ఇంకో మంత్రి ప్రచారం, వాడు మంత్రి కావడం మన గ్రాచారం. వాడు అవకాశవాదుల ఫస్ట్ మంత్రిగా వేస్ట్, కట్టేది ధోతి తీసేది గోతి. ఆయన కూడా సూపర్ మినిస్టర్ అంట. ఇవాళ వీళ్ళ గురించి చెప్పుకుంటా పోతే చాలా ఉన్నది. అందుకనే విషయాలు ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే చాలా టైం తక్కువ ఉంది కాబట్టి సోదరులారా ఒకసారి ఆలోచించాలి. తెలంగాణ అన్నిట్లో ఫస్ట్ అంటుండు, తెలంగాణలో అన్నిట్లో ఫస్ట్ అని చెప్తుండు కేసీఆర్. ఇవాళ అన్నిట్లో నేను కేసీఆర్ని అడుగుతున్నా ఎట్లా ఫస్ట్ ఉండు అని మనం ఒకసారి ఆలోచించాలి. ఎందుకు అంటే ఇవాళ జీతం అతి ఎక్కువ తీసుకునే దాంట్లో మొదటి స్థానంలో ఉన్నాడు, అవినీతిలో 2వ స్థానంలో ఉన్నాడు, రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం. ఇది మేము చెప్పేది కాదు, నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో నివేదిక చెప్తుంది. మహిళా రైతు ఆత్మహత్యలో 2వ స్థానంలో ఉన్నాం, అప్పులతో సతమతమవుతున్న రైతుల్లో 2వ స్థానంలో ఉన్నాం. ఇవాళ అక్షరాస్యతలో 35వ స్థానంలో ఉన్నాం, విద్యా నాణ్యతలో 28వ స్థానంలో ఉన్నాం, లిక్కర్ తాగుట్లో మొదటి స్థానంలో ఉన్నాం, ఈయన కేసీఆర్ చెప్తున్నాడు. ఇక అందుకనే 20 సంవత్సరాల పోరగాళ్ళు మద్యం తాగి పక్కటి కూడా పన్ను కోడలు పట్టుకొని నడిచినట్టు నడుస్తుంది ఈయన పరిపాలన. ఆడోళ్ళనేమో సీరియల్లకు అలవాటు చేసిండు, మగవాళ్ళనేమో సీసాలకు అలవాటు చేసిండు. ఇదే అంటే ఇదే బంగారు తెలంగాణ అంటాడు. అందుకనే అయ్యగారు చూపించే అరుంధతి నక్షత్రం కనిపించదు, ఈ కేసీఆర్ చూపించే బంగారు తెలంగాణ ఎవరికి కూడా కనిపించదు. ఈ సందర్భంగా మనం చెప్తాం. అదే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంటే చూడాలి, వాళ్ళకి సన్మానం చేస్తుండు. ఈ రాష్ట్రంలో ఎక్సైజ్ వాడేమో తాగమంటుండు, సాయంత్రం పోలీసు వాడే ఊదమంటుండు. తాగితే పన్ను కట్టాలి, ఊదితే ఫైన్ కట్టాలి. ఎక్కడ వాళ్ళకి పరిస్థితి. ఇటువంటి రాష్ట్రమా మనం కోరుకున్నామని ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇవాళ యువత వచ్చేది ఇక్కడికి, యువతకు ఉపాధి లేదు, యువతకు ఉద్యోగం లేదు, యువతకు పెళ్లి లేవు, యువతకు పెట్టుబడి లేదు, యువతకు ఆదాయం లేదు, యువతకు అవసరం లేదు, బ్రతుకు భారం, భవిష్యత్ అంధకారం, డ్రింక్స్ కో అలవాటు గడుస్తుంది. కేసీఆర్ చెప్పిండగా తెలంగాణ రాష్ట్రం వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయి బిడ్డ, తెలంగాణ పల్లకి మోద్దామని నీ పల్లకి మోపించుకుంటుంది. లక్షలాది మంది సీమాంధ్రులు అక్రమంగా ఉన్నారు, వాళ్ళు పోతే ఆ ఉద్యోగాలని వీటి అంటివి కొలువు నీయవు, కొట్లాలని నీయవు, నియామకాలు చేయవు, నిరసన తెలపనీయవు. ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేస్తే తిన్నదరగగా ఉద్యమాలు చేస్తున్నారు అంటుడు. అరే ఓ కల్వకుంట్ల చంద్రశేఖరరావు 30 సంవత్సరాల వయసులో 3 పూటల భోజనం లేక ముఖం మీద ముడతలు వచ్చిన నిరుద్యోగులకు ఆ తిన్నదరగది 13 సంవత్సరాల వయసులో నీ మనమనికి నడు మీద మడత